హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అయితే చేసి చూపిస్తానండి. చాలా హెల్దీ రెసిపీ అనమాట. అరటికాయ వడలు అండి. రాబనానా ఉంటుంది కదా మనకి, కూర చేసుకుంటే అరటికాయలు, వాటితోటి వడలు చాలా క్రిస్పీగా, చాలా టేస్టీ, చాలా ఎమ్మీగా ఉంటాయండి. చాలా కొత్తగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదండి, ఫస్ట్ అయితే నేను ఒక 2 బనానాస్ తీసుకున్నానండి. వాటి తలాతో ఒక 2 కట్ చేసేసి మధ్యలోకి అవి కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసి అవి మునిగే వరకు కొంచెం ఆయిల్, అలాగే ఆయిల్ ఎందుకు వేసానంటే అండి, అది మనకి ఇలా జిగురుగా అంటుకోకుండా ఉంటుందన్నమాట. అలాగే కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత అవి చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో చూసారు కదా, పీల్ కూడా చాలా ఈజీగా వచ్చేసింది అనమాట. ఇలా అన్ని పీసెస్ చక్కగా పీల్ చేసుకోవాలి. మీకు ఎన్ని బనానాస్ కావాలంటే అన్ని అండి, క్వాంటిటీని బట్టి. అంటే ఎక్కువ వడలు కావాలి అంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. నాకు ఈ 2 బనానాస్తో ఈజీగా 20 వరకు అయినాయండి వడలు, చిన్న చిన్నవి. ఇప్పుడు వీటిని మంచిగా స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, మీ దగ్గర స్మాష్ చేసేది ఉంటే దాంతో చేసుకోండి. లేదు అంటే పప్పు గుత్తితో అయినా నలుపుకోవచ్చు. నేనైతే నాకు చేతితోటే కంఫర్ట్గా ఉంటుంది, అందుకే నేను హ్యాండ్ తోటే అలా స్మాష్ చేసుకున్నాను, నీట్గా పిండి కలిపేసినట్టు. తర్వాత దాంట్లో 1 కప్పు అండి, చిన్న సైజు కప్పుతో మనం రైస్ ఫ్లోర్ తీసుకోవాలి, బియ్యం పిండి. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు అండి, సాల్ట్ అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసానండి. కారం వేయడం వల్ల ఏంటంటే వడలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి మనకి మంచిగా. మనం మిర్చి కూడా వేస్తాము, అయినా కొంచెం కారం కూడా వేసుకుంటే చాలా కలర్గా మంచిగా వస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఒక 2-3 స్పూన్స్ అల్లం ముక్కలు అండి. చూసారు కదా, చిన్న ముక్క అల్లం తీసి క్లీన్ చేసుకొని మంచిగా దాన్ని తరిగి పెట్టుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఒక 4-5 మిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ అండి. ఇవన్నీ మంచిగా చాప్ చేసి ముందే పక్కన పెట్టేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిపేలాగా కలిపేసుకోవాలండి. సో ఏంటంటే మనం బనానా ఎక్కువ వేసుకుంటే ఇంకా దాంతోటే మనకి ముద్ద అవుతుంది. మనం 2 బనానాసే తీసుకున్నాం కదా, నేను కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి. సో మనకి కొంచెం ముద్ద అంటే పర్ఫెక్ట్గా ముద్ద అవ్వలేదు. సో కొంచెం వాటర్ వేసుకుంటూ మన చపాతీ ముద్ద వస్తుంది కదా, అలా కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా చూడ్డానికి మనకి మనం మసాలా వడ చేస్తాం కదా శనగపప్పుతో, అలా అనిపిస్తుంది ఇది. కానీ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే మంచిగా నానుతుందండి. నెక్స్ట్ ఏంటంటే మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఈ పిండి అంతా కొంచెం ఆయిల్ కానీ లేకపోతే వాటర్తో తడి చేసేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అంటే మీకు వడ ఎంత సైజ్ కావాలనుకుంటున్నారో అంత సైజ్ బాల్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఒక పాల ప్యాకెట్ మీద, ఆయిల్ ప్యాకెట్, లేదంటే హ్యాండ్ మీద, నాకైతే హ్యాండ్ మీదే అలవాటు అండి, చక్కగా వస్తాయన్నమాట. చేయి తడిపేసుకొని చక్కగా ఇలా ఒక టిక్కీస్ లాగా అనమాట, చిన్న సైజ్ ఆలు టిక్కీ ఉంటుంది కదా మనం, అలా చేసేసుకోవచ్చు. అవి విడిపోవండి, చాలా చక్కగా వస్తాయి అన్నమాట. అంటే మనం చేసే ప్రాసెస్లోనే ఉంటుంది అది. చక్కగా చేసి అలా పక్కన పెట్టేసుకొని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా ఏంటంటే ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో ఉంచుకొని ఇలా ఒక్కొక్కటిగా మనం జాగ్రత్తగా ఆయిల్ పైన పడకుండా మంచిగా వేసేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ సిమ్లో పెట్టలేదు అంటే ఆ హీట్కి అవి ఏంటంటే పైన మంచిగా వేగిపోతాయండి, లోపల పిండి అనేది పచ్చిగా ఉంటుంది. సో ఏంటంటే మనం అవి వేసేటప్పుడు కొంచెం సేపు స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి. ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫోక్తో కదుపుకుంటూ మంచిగా 2 వైపులా చక్కగా కాల్చుకోవాలండి. ఈవెన్గా మొత్తం అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇప్పుడు మంచిగా అవన్నీ తీసేసుకొని ఎంత చక్కగా వచ్చాయి చూసారు కదా. ఆయిల్ కూడా పీల్చదండి, నేను మీకు తర్వాత చూపిస్తాను. మనం వేసింది రైస్ ఫ్లోరే కాబట్టి మనకి ఆయిల్ కూడా పీల్చదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చక్కగా వచ్చాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. బనానా కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదా. చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఇంకో వాయ వేసుకోవాలండి, మిగిలిపోయినవి కూడా. అన్నీ అలా చక్కగా మంచిగా వేయించుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఇన్ కేస్ ఏమన్నా ఆయిల్ ఎక్స్ట్రా ఉన్నా పీల్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇలా సర్వ్ చేసుకొని మనం దీంట్లో ఎలాంటి కాంబినేషన్ అవసరం లేదండి, అంటే కెచప్, చట్నీ, కారపొడి ఏమీ అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం చూసారు కదా, ఆనియన్, మిర్చి, కారం అన్నీ వేసాం కదా. సో సూపర్ టేస్ట్ అయితే ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఒక క్లిప్ అండి. నేను బయట వర్షం పడుతుంది అనమాట, బాల్కనీలో చక్కగా గాలి తోలుతుంది, అందుకని అవి తింటూ అక్కడ నిలబడితే మా పెద్దోడు వచ్చి వీడియో తీసాడు. సర్లే అని చెప్పేసి
మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో బయట. అదిగో వర్షం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, చల్లగా గాలి, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి క్లైమేట్లో ఇట్లా వేడివేడిగా అరటికాయ వడలు, కరకరలాడే అరటికాయ వడలు వేసుకొని తింటే ఆహా అనాల్సిందే, అంత టేస్ట్ ఉందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.